వైద్య విద్యార్థి దీప్తి మృతిపై మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ విచారణ చేపట్టారు. పోస్ట్ మార్టం వివరాలు రావాలంటే 2 వారాలు పడుతుందని, దీప్తి ఎలా చనిపోయిందనే విషయంపై విచారణ కొనసాగుతుందని ఆమె తెలిపారు. ఈ కేసులో దీప్తి స్నేహితులను విచారిస్తున్నామని రాయపాటి శైలజ వివరించారు. నిన్న జీజీహెచ్లో ఏదైతే జరిగిందో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, యాక్చువల్లీ 3rd ఇయర్ ఎనస్థీషియా పీజీ డెత్ అనేది. సో నిన్నంతా కూడా యాక్చువల్లీ సూపరింటెండెంట్ గారు మాట్లాడి వాట్ హ్యాపెండ్ అనేది తెలుసుకున్నాము. సో ఈరోజు వాంటెడ్ టు కమ్ హియర్, వచ్చి ఇక్కడ అంటే తన కొలీగ్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానీ అట్లీస్ట్ మాట్లాడితే, ఎందుకంటే సమ్టైమ్స్ 3 years కలిసి జర్నీ చేసిన వాళ్ళకి ఒకరి గురించి ఒకరికి ఐడియా ఉంటుంది. దే మే నోటీస్ సమ్ చేంజెస్, హౌ అంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఏమైనా ఉందా, ఏమైనా మార్పు వచ్చిందా బిహేవియర్లో. సో అట్లీస్ట్ వాట్ వీ కెన్ డూ, ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు క్లోజర్ అనేది వెరీ ఇంపార్టెంట్, అట్లీస్ట్ ఈవెన్ ఫర్ పేరెంట్స్కి కూడా. ఎందుకంటే సడన్గా బాగా చదివే అమ్మాయి అలా అయిపోవటం అనేది. సో దాని మీద యాక్చువల్లీ ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. అమ్మాయి ఫ్రెండ్స్ ఎవరైతే తన కొలీగ్స్ ఉన్నారో 3rd క్లాస్మేట్స్, వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవటం జరిగింది ఇన్ ప్రైవేట్, ఎవరు లేకుండా. సో వాళ్ళకు కూడా ఇట్స్ అ షాక్ ఫర్ దమ్. 3 ఏళ్ళు కలిసిన అమ్మాయి సడన్గా, అంటే కొంతమంది ఎప్పుడు ఒక అమ్మాయి డిప్రెషన్లో అలా ఉంటే అట్లీస్ట్ వాళ్ళకి తెలుస్తుంది, బట్ ఏమీ లేని అమ్మాయి సడన్గా అలా చనిపోవటం అనేది ఈవెన్ సో దే స్టిల్ ఇన్ షాక్. సో వాళ్ళతో జస్ట్ అంటే వాళ్ళకి ఎంతవరకు ఉంది ఆ అమ్మాయితో కాంటాక్ట్, హౌ క్లోజ్ దే ఆర్. వీళ్ళంతా 3 years నుంచి కలిసిన వాళ్ళు. ఒక 6 months నుంచి ఐ థింక్ దే గోయింగ్ టు డిఫరెంట్ పోస్టింగ్స్. ఐ థింక్ కంపల్సరీ పోస్టింగ్స్, బయటకు వెళ్ళాలి వాళ్ళు ఎవ్రీ పీజీ. సో ఈ బ్యాచ్ ఒకసారి వెళ్ళారు, దీపికా బ్యాచ్ అయితే ఒకసారి వెళ్ళారు. ఆ తర్వాత కూడా ఇక్కడ పెరిఫరల్ అవుట్ సైడ్ పోస్టింగ్ ఉంటుంది. సో ఆ పోస్టింగ్స్ వల్ల ఐ థింక్ ఈ 6 months కొంచెం గ్యాప్ వచ్చింది, కానీ ఏదైతే 4 days నుంచి చూస్తున్నారో దేనో అన్టువర్డ్ చేంజెస్ కూడా ఏం లేవు అమ్మాయిలు. అమ్మాయి 10th కూడా అదే పెళ్ళి ఉంది, వెళ్ళాలని చెప్పిందంట. ఎందుకంటే ఈ తన తోటి పీజీ ఎవరైనా ఉన్నారో వాళ్ళు 4 days నుంచి కూడా కలిసి వర్క్ చేస్తున్నారు. షీ ఆల్సో డెంట్ ఫైండ్ ఎనీ అబ్నార్మల్ బిహేవియర్, ఇలా పెళ్ళి కూడా ఉంది వెళ్ళాలి అని కూడా చెప్పిందని హర్ పీజీస్ హర్ ఫ్రెండ్స్ వర్ సేయింగ్. వీ డోంట్ నో కదా అది సూసైడ్ ఏంటనేది వీఆర్ నాట్ ఏబుల్ టు వెరిఫై.